హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. కృష్ణా జలాలను రాయలసీమకు అందించేందుకు 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కర్నూలు జిల్లాలోని హంద్రీ, చిత్తూరు జిల్లాలోని నీవా నదులను అనుసంధానించేందుకు సంకల్పించారు. 1996 మార్చి 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి శంకుస్థాపన చేశారు. ఎక్కడో దిగువన పారుతున్న కృష్ణా జలాలను దాదాపు 370 మీటర్లు అంటే 1110 అడుగుల ఎత్తుకు తోడిపోసి రాయలసీమలోని 6 జిల్లాలకు 565 కిలోమీటర్ల పొడవైన హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా సాగు, తాగునీటిని అందించేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఫలితంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించవచ్చు. జూన్ 2025 నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.